హలో గాయ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టెక్గ్రౌండ్ లెర్నింగ్ హబ్. ఈ వీడియోలో అయితే మనం చాప్టర్ 2 ఆఫ్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అయితే నేర్చుకోబోతున్నాము. చాప్టర్ 2 ఈజ్ ఆల్ అబౌట్ హార్మనీ ఇన్ హ్యూమన్ బీయింగ్. అంటే ఈ చాప్టర్ పేరు హార్మనీ ఇన్ హ్యూమన్ బీయింగ్ అనమాట. ఈ చాప్టర్లో మనకి ఏమేమి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే సెల్ఫ్ అండ్ బాడీ. సెల్ఫ్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ ఏంటి, నీడ్స్ ఆఫ్ బాడీ ఏంటి, యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్ ఏంటి, యాక్టివిటీస్ ఆఫ్ బాడీ ఏంటి, దాని తర్వాత క్వాలిటేటివ్ సెల్ఫ్ అంటే, క్వాంటిటేటివ్ బాడీ అంటే, ఇట్లాంటివన్నీ వస్తాయన్నమాట. లైక్ ఈ కాన్సెప్ట్స్ కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. సో ఎక్కువ కాన్సెప్ట్స్ లేవు ఈ చాప్టర్లో. ఇంపార్టెంట్ అంటే సెల్ఫ్ గురించి తెలుసుకోండి, బాడీ గురించి తెలుసుకోండి. సెల్ఫ్ ఏమేమి పనులు చేస్తాయి అనేసి, బాడీ ఏమేమి చేస్తుంది, ఇట్లాంటివి తెలుసుకోవాలన్నమాట. సో ఇవైతే నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ డయాగ్రామ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత నేను డయాగ్రామ్ చూపిస్తాను. ఈ క్వశ్చన్కి ఏ డయాగ్రామ్ అయితే యాప్ట్గా ఉంటుందో ఆ డయాగ్రామ్ నేను చూపిస్తాను. అన్నీ డ్రా చేశాను నేను. ఇక్కడ పీడిఎఫ్లో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అక్కడ డయాగ్రామ్ చూపిస్తాను. క్వశ్చన్ ఎందుకు, వై కాంట్ యూ పిక్ ది కాన్సెప్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ అంటే, కాన్సెప్ట్స్ అంటే ఈ క్వశ్చన్సే అండి. యూహెచ్విలో కాన్సెప్ట్స్ అంటూ సపరేట్గా ఏమి ఉండవు. చూడండి, ఇక్కడ కో ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది కదా, సెల్ఫ్ అండ్ బాడీ అనేది ఉంది కదా, ఇదంతా సపరేట్ కాన్సెప్ట్స్. అలా కాన్సెప్ట్స్గా తెలుసుకోవడం కంటే ఇట్లా క్వశ్చన్స్గా తెలుసుకుంటే మనకు తెలుసుకున్నట్లు ఉంటుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాగా చదువుకున్నట్లు కూడా ఉంటుంది. కాబట్టి క్వశ్చన్స్గా పిక్ చేసుకొని నేను చెప్తున్నాను. ఈ చాప్టర్లో అయితే నేను 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ 3 క్వశ్చన్స్లోనే ఎంటైర్ చాప్టర్ 2 కాన్సెప్ట్స్ అయితే మనకు కవర్ అయిపోతాయి. జస్ట్ మీరు ఏం చేయాలి, పేషెన్స్గా వినాలి అంతే. పేషెన్స్గా వినాలి. మీకు ఏదైనా కీ పాయింట్స్ అనిపిస్తే ఒక బుక్ పక్కన పెట్టుకొని రాసుకోండి. ఎగ్జామ్ ముందర జస్ట్ ఆ కీ పాయింట్స్ రివిజన్ చేసుకుంటాం, మీకు సరిపోతుంది. సో లెట్ మీ గో ఇన్ టు ది ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎక్స్ప్లెయిన్ ది కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ ఇన్ అ హ్యూమన్ బీయింగ్, డిస్టింగ్విష్ దేర్ నీడ్స్ అండ్ యాక్టివిటీస్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. హౌ డస్ ది సెల్ఫ్ అండ్ బాడీ how does self use the body as an instrument to fulfill its purpose? ఇక్కడ ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి ఫస్ట్ చెప్తాను. ఫస్ట్, సెల్ఫ్ అండ్ బాడీ హ్యూమన్ బీయింగ్లో కో ఎగ్జిస్టెన్స్ అనే పార్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, సెల్ఫ్కి యాక్టివిటీస్, నీడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. దాని తర్వాత సెల్ఫ్కి బాడీ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, దాన్ని ఎట్లా ఇన్స్ట్రుమెంట్ అని యూజ్ చేసుకుంటుంది అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఫస్ట్ చూద్దాం కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ అనే దాన్ని చూద్దాము. అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ది కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్, జీవన్, అండ్ ది బాడీ, శరీర్. ఇఫ్ సెల్ఫ్ ఈజ్ కాన్షియస్ ఎంటిటీ, ఇట్ అండర్స్టాండ్స్ థింగ్స్, డిసైడ్స్, ఫీల్స్ అండ్ హ్యాపీనెస్ or sorrow. The body is the physical structure that performs actions based on the directions of self. These are two different but work together for complete human experience. అంటే ఏంటి, సెల్ఫ్ అంటే జీవన్. ఈ పేర్లు అనేటివి మీకు గుర్తున్నంత వరకు గుర్తుపెట్టుకోండి. వై? బికాస్ యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ ఆల్ దీస్ నేమ్స్ అన్నమాట. ఈ నేమ్స్ అనేటివి కొన్నన్న ఎగ్జామ్లో రిప్రజెంట్ చేసినట్లయితే మనకి మంచి స్కోర్ అయితే వస్తుంది. సో హ్యూమన్ బీయింగ్లో కో ఎగ్జిస్టెన్స్ వచ్చేసి, సెల్ఫ్ అండ్ బాడీ ఈ రెండు కో ఎగ్జిస్టెన్స్ అనమాట. అంటే సెల్ఫ్ అంటే జీవన్, బాడీ అంటే శరీర్. ఈ రెండు వచ్చేసి కంటిన్యూస్ కాన్షియస్ ఎంటిటీ. ఈ రెండిట్లో సెల్ఫ్ వచ్చేసి కాన్షియస్ ఎంటిటీ, అంటే ఏ పని చేసినా అది కాన్షియస్గానే ఉంటుందన్నమాట. ఇది ఏమేమి చేస్తుంది, దీని పనులు ఏంటి అంటే అండర్స్టాండ్ చేసుకోవడము, థింక్ చేయటము, డెసిషన్స్ తీసుకోవడము, హ్యాపీ కానీ సాడ్గా కానీ ఫీల్ అవుతాం కదా, అలాంటివన్నీ దీని పనులే అనమాట. బాడీ ఏం చేస్తుంది అంటే, బాడీ అనేది ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అనమాట. ఇది సెల్ఫ్ ఏం చెప్తే అది చేసుకుంటూ వెళ్తుంది. సెల్ఫ్ నువ్వు నడువు అంటే నడుస్తుంది, నువ్వు ఏడు అంటే కళ్ళు తుడుచుకోవడం కానీ అట్లాంటివంతా చేస్తుంది అనమాట. ఇలాంటివి సెల్ఫ్ బాడీకి చెప్తే బాడీ అనేది చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఇప్పుడు హోప్ యూ అండర్స్టాండ్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. కో ఎగ్జిస్టెన్స్ అంటే ఈ రెండు ఉంటేనే ఎగ్జిస్ట్. అంటే కో ఎగ్జిస్టెన్స్ అంటే ఈ రెండిటికి ఇంటర్లో వాళ్ళిద్దరూ హెల్ప్ చేసుకుంటాయి, ఇంటర్ లింక్డ్ అంటారు కదా, అలాంటిది కో ఎగ్జిస్టెన్స్ అంటే. సో అది కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. నెక్స్ట్, డిఫరెన్సెస్ ఇన్ సెల్ఫ్ అండ్ బాడీ. డిఫరెన్స్ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ.
అంటే సెల్ఫ్కి ఏం నీడ్స్ కావాలి, బాడీకి ఏం నీడ్స్ కావాలి అనే దానికి డిఫరెన్సెస్ అనమాట. ఇందులో 2 డిఫరెన్సెస్ అడిగారు మనకి. డిఫరెన్స్ ఇన్ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. నెక్స్ట్ ఇది డిఫరెన్స్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. ఈ 2 అయితే అడిగారనమాట మనకి. ఫస్ట్ దీని నీడ్స్ ఏంటి? నీడ్స్ ఆర్ నాన్ ఫిజికల్ అండ్ కంటిన్యూస్. ఇది ఫిజికల్గా ఉండదు. అంటే ఫిజికల్గా ఉండదు అంటే మనకి కళ్ళతో చూడలేమన్నమాట, చేతితో టచ్ చేయలేము. ఇట్లాంటి వాటిని నాన్ ఫిజికల్ అంటామన్నమాట. లైక్ ఎయిర్ కానివ్వండి, ఇట్లాంటివి మనం కళ్ళతో చూడలేము, చేతితో టచ్ చేయలేము, ఫీల్ అవ్వలేము. అట్లాంటి వాటిని అన్నిటిని మనము నాన్ ఫిజికల్ అంటాము. ఇవి ఏవేవి అంటే, ఇది దేనికోసం చూస్తుంది మన సెల్ఫ్ అయితే హ్యాపీనెస్ కోసం, పీస్ కోసం, ట్రస్ట్ కోసం, నాలెడ్జ్ కోసం, ఇలాంటి వాటిని చూస్తుంది అనమాట. హ్యాపీనెస్ అంటే సుఖ్, పీస్ అంటే శాంతి, ట్రస్ట్ అంటే విశ్వాస్, నాలెడ్జ్ అంటే జ్ఞాన్. మీకు గుర్తున్న పేర్లే రాయండి. అంటే లైక్ డోంట్ రైట్ ఆల్ ది సాంస్క్రిట్ వర్డ్స్ అండ్ ఆల్, జస్ట్ మీకు గుర్తున్నట్టుగా బ్రాకెట్లో పెట్టి రాయండి. ఎందుకంటే అంతా మనం డైలీ యూజ్ చేసే పదాలే కాబట్టి ఈజీగా కూడా వస్తాయన్నమాట మనకి. నెక్స్ట్, దీస్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ త్రూ అండర్స్టాండింగ్, రిలేషన్షిప్స్ అండ్ రైట్ లివింగ్. ఈ నీడ్స్ అనేటివి ఎట్లా ఫుల్ఫిల్ అవుతాయి అంటే, మంచిగా అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల, ఎదుటి వారిని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకి హ్యాపీనెస్ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలాగా నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేసుకోవచ్చు వాళ్ళ నుంచి, అలా అంతా చేసుకోవచ్చు అనమాట. ఒక ఎగ్జాంపుల్ ఏంటి? మదర్ తెరీసా లివ్డ్ విత్ సింపుల్ ఫిజికల్ నీడ్స్, బట్ షీ వాజ్ internally satisfied by helping others, showing happiness is a need of self and body. మదర్ తెరీసా అనే ఆవిడ చాలా డబ్బులు ఉన్న ఆవిడే, కానీ ఆమె ఫిజికల్ నీడ్స్ అనేటివి పక్కన పెట్టింది. చాలా లెస్ ఫిజికల్ నీడ్స్తోనే ఆమె లైఫ్ అనేది లీవ్ చేసిందనమాట. కానీ ఆవిడ ఏంటి, అందరికీ హెల్ప్ చేస్తూ ఆమె సాటిస్ఫాక్షన్, ఆమె ఇన్నర్ పీస్ని, ఆమె సెల్ఫ్ని ఆమె సాటిస్ఫై చేసుకుంది. ఇలాంటి నీడ్స్ అనేటివే మన సెల్ఫ్కి అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు బాడీ, శరీర్. సెల్ఫ్ అంటే జీవన్, బాడీ అంటే శరీర్. శరీర్కి ఏమేమి నీడ్స్ ఉంటాయి? నీడ్స్ ఆర్ ఫిజికల్ అండ్ టెంపరీ. ఇక్కడ చూడండి, నాన్ ఫిజికల్ అండ్ కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే ఎప్పుడు ఉండేటివే ఈ నీడ్స్. కానీ ఇది ఫిజికల్ అంటే కళ్ళతో చూడొచ్చు, కానీ టెంపరీ, ఇప్పుడు ఉంటుంది రేపు ఉండదు. అలాంటి వాటిని టెంపరీ అంటామన్నమాట. ఏంటి దీనికి? రిక్వైర్స్ ఫుడ్, క్లాత్స్, షెల్టర్, రెస్ట్, ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్. ఎట్లాంటివి కావాలి మన ఫిజికల్కి? ఫుడ్ కావాలి, క్లాత్స్ కావాలి, షెల్టర్ కావాలి, రెస్ట్ కావాలి, ఎక్సర్సైజ్ కావాలి, మెడిటేషన్ కావాలి, హెల్త్ కావాలి. ఇలాంటివన్నీ కావాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు ఫిజికల్ నీడ్స్ అనేవి బేసిక్గా ఉంటే మనకి ఏ ప్రాబ్లం లేదనమాట. ఫిజికల్ నీడ్స్ అనేవి ఎక్స్ట్రీమ్ ఫేస్కి వచ్చేసింది అనుకోండి. అంటే నాకు పెద్ద లగ్జరియస్ కార్ కావాలి, 100 మంది నా కింద పని చేయాలి, ఇలాంటి ఫిజికల్ నీడ్స్ అనేవి మంచివి కావు. బేసిక్ ఫిజికల్ నీడ్స్ అనేవి ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఉంటే చాలు. నెక్స్ట్ పాయింట్ ఏంటి? దీస్ నీడ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై ఫిజికల్ రిసోర్సెస్ ఫ్రమ్ నేచర్. ఇవనేటివి నేచర్ నుంచి వచ్చే కొన్ని ఫిజికల్ రిసోర్సెస్ ద్వారా ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. ఫుడ్ అనేది నేచర్ నుంచి వస్తుందా? క్లాత్స్ అనేవి మనం అనిమల్స్ నుంచి కొన్ని తీసుకుంటాము, లైక్ సిల్క్ కానివ్వండి, అట్లాంటివి. ప్లాంట్స్ నుంచి కొన్ని తీసుకుంటాం, లైక్ కాటన్ కానివ్వండి, అలాంటివి. నెక్స్ట్ షెల్టర్. షెల్టర్ అనేది కూడా ఆల్మోస్ట్ మనము ముందు కాలంలో చూసుకుంటే ప్లాంట్స్, ట్రీస్తో కట్టేవాళ్ళు. ఇప్పుడు అయితే సిమెంట్ అవంతా వచ్చేసాయి, ఇప్పుడంతా ఆర్టిఫిషియల్. తర్వాత రెస్ట్ తీసుకోవాలి, కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయాలి, మెడిటేషన్ పీస్ఫుల్గా ఉండటానికి చేయాలి, అంటే మన సెల్ఫ్ కోసం చేయాలి. దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఏంటి? అ పర్సన్ లైక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నీడెడ్ ఫుడ్ అండ్ క్లాత్స్ లైక్ ఎవ్రీవన్ ఎల్స్, బట్ హిస్ రియల్ కాంట్రిబ్యూషన్ కేమ్ ఫ్రమ్ హిస్ సెల్ఫ్, హిస్ లీడర్షిప్ అండ్ కరేజ్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరికీ ఫెమిలియర్ నేమ్. ఇది కూడా ఈయనకి ఫిజికల్ నీడ్స్ అనేవి అవసరం ఉనింది, ఎవరికన్నా ఉంటుంది, ఈయనకు కూడా ఉనింది. ఈయనకి ఫుడ్ అవసరమైంది, క్లాత్స్ అవసరమైంది, ఇంకా అందరికీ కావాల్సినవన్నీ అవసరమైంది. కానీ ఈయన కాంట్రిబ్యూషన్ అనేది సెల్ఫ్ నుంచి వచ్చింది. అదేం కాంట్రిబ్యూషన్? లీడర్షిప్ కానివ్వండి, కరేజ్ కానివ్వండి, అది ఈయన కాంట్రిబ్యూషన్ అనమాట. డిఫరెన్సెస్ ఇన్ యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. ఇప్పుడు మనం ఏం చూసాము? నీడ్స్ చూసాం, ఇప్పుడు యాక్టివిటీస్ చూస్తాము. యాక్టివిటీస్ ఏంటి? ఫస్ట్ సెల్ఫ్కి ఏంటి? అండర్స్టాండింగ్, సమజ్న, డిజైరింగ్, ఇచ్చిన, థింకింగ్, విచార్, డెసిషన్ మేకింగ్, నిర్ణయ్, ఎంజాయింగ్ ఆర్ suffering emotions. These are internal activities not visible outside. అంటే ఇవంతా యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్ అనమాట. ఏమేమి చేస్తుంది సెల్ఫ్ అనేది అంటే, అర్థం చేసుకుంటుంది,
ఇది నా కోరికలు అనేసి కోరికలు థింక్ చేసుకుంటూ ఉంటాం. మళ్ళీ థింకింగ్ కూడా ఒక సెల్ఫ్ యాక్టివిటీనే. దాని తర్వాత డెసిషన్ మేకింగ్, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేసి. దాని తర్వాత ఎంజాయ్ చేస్తూ ఉంటాము, లేకపోతే ఏ విషయానికన్నా సఫర్ అవుతూ ఉంటాము. ఇవంతా మన సెల్ఫ్ యాక్టివిటీస్ అనమాట. దీనికి ఇదంతా ఇంటర్నల్ యాక్టివిటీస్, మనకి కనిపించదు ఫిజికల్గా. ఇట్లాంటివి సెల్ఫ్ యాక్టివిటీస్ అంటామన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం డిజైర్డ్ టు సర్వ్ ది నేషన్, థాట్ డీప్లీ అబౌట్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, ఆల్ ఫ్రమ్ హిస్ సెల్ఫ్. ఏపీజే అబ్దుల్ కలాం గారికి, ఈయనకు కూడా ఇది కూడా మనకి చాలా ఫెమిలియర్ నేమ్, చాలాసార్లు వినే ఉంటాము. ఈయనకి ఏంటి అంటే నేషన్కి ఒక సర్వ్ చేయాలి అని ఒక డిజైర్ ఉంది. డిజైర్ అనేది ఎవరి యాక్టివిటీ? సెల్ఫ్ యాక్టివిటీ. ఆయన చాలా డీప్గా థింక్ చేసి సైన్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి, వీటన్నిటి గురించి థింక్ చేసి మన అందరి సెల్ఫ్ మారేలాగా ఆయన పని చేశారు. నెక్స్ట్, యాక్టివిటీస్ ఆఫ్ బాడీ. బాడీకి ఉండే యాక్టివిటీస్ ఏంటి? ఈటింగ్, వాకింగ్, టాకింగ్, స్లీపింగ్, వర్కింగ్, బ్రీతింగ్. ఇవంతా మనం ఫిజికల్గా చూడగలుగుతాం. తింటాము, అది మనం ఫిజికల్గా చూడగలుగుతాం. నడుస్తూ ఉంటే చూడగలుగుతాం, మాట్లాడుతుంటే చూడగలుగుతాం, నిద్రపోతుంటే చూడగలుగుతాం. అలాగా ఫిజికల్గా చూసే వాటిని మనం యాక్టివిటీస్ ఆఫ్ బాడీ అంటాము. చూడండి, దీస్ ఆర్ విజిబుల్ అండ్ నీడ్ ఎనర్జీ అండ్ మెయింటెనెన్స్. వీటికి ఎనర్జీ కావాలి, దీనికి ప్రతిరోజు మెయింటెనెన్స్ కూడా కావాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి? రతన్ టాటా decides self to donate for social causes. His body takes action like writing, speaking, traveling as per self's direction. అంటే ఏంటి? రతన్ టాటా గారు వచ్చేసి ఆయన ఏం డిసైడ్ చేసుకున్నారు? ఆయన ఎంత వచ్చినా దాంతో కొంచెం పార్ట్ అనేది మనం డొనేట్ చేయాలి, పూర్ పీపుల్కి మన మనీ అనేది హెల్ప్ అవ్వాలి అనే మంచి సోషల్ కాజ్ కోసం ఆయన సెల్ఫ్ ఆలోచించింది. ఆయన సెల్ఫ్ ఆలోచించడం వల్ల ఆయన బాడీ పార్ట్స్ అనేటివి అట్లనే పనిచేసాయి. అంటే లైక్ ఆయన మాట్లాడడం కానీ దాని గురించి మాట్లాడారు. ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు, ట్రావెల్ ఎందుకు చేస్తారు? ఇట్లాంటివి పనులు, మంచి పనులు చేయడం కోసం ట్రావెల్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత అలాగా ఆయన సెల్ఫ్ ఎలా చెప్తుందో ఆయన బాడీ అలా చేసేదన్నమాట. అది దీనికి ఎగ్జాంపుల్. హౌ ద సెల్ఫ్ యూజెస్ ది బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ అండి. ఇక్కడ మనకి 2 కాన్సెప్ట్స్ కవర్ చేసాము. నీడ్స్ కవర్ చేసాము, లైక్ 3 కాన్సెప్ట్స్ ఐ గెస్ కవర్ చేసింది. నీడ్స్, యాక్టివిటీస్, కో ఎగ్జిస్టెన్స్. ఈ 3 కాన్సెప్ట్స్ ఇప్పుడు కవర్ అయ్యాయి. మీకు ఈ 3 కాన్సెప్ట్స్ అర్థమయ్యాయి అంటే కొంచెం ఈజీ అయిపోతుంది ఎగ్జామ్లో రాయడానికి. సో ఇప్పుడు వాట్ ఈస్ ఫోర్త్ కాన్సెప్ట్ అంటే హౌ సెల్ఫ్ యూజెస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. సెల్ఫ్ అనేది ఉంటుంది కదా, అది బాడీని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఎలా యూజ్ చేసుకుంటుంది అనేసి అడుగుతున్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంది, మనం రిమోట్లో నొక్కితేనే టీవీ చేంజ్ అవుతుంది అంటే రిమోట్ టీవీ యొక్క ఇన్స్ట్రుమెంట్ కదా. అట్లాగా మనకు కూడా సెల్ఫ్ బాడీకి ఎట్లా ఇన్స్ట్రుమెంట్ అనేసి అడుగుతున్నారనమాట. సో దీనికి ఆన్సర్ డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఇఫ్ ది సెల్ఫ్ వాంట్స్ టు హెల్ప్ సమ్వన్, బాడీ మూవ్స్ టు యాక్ట్ కైండ్లీ. వాట్ ఎవర్ ద సెల్ఫ్ డిసైడ్స్, బాడీ పర్ఫార్మ్స్. ఫస్ట్ పాయింట్ నుంచి డిస్కస్ చేసుకుందాం. ద సెల్ఫ్ ఈజ్ యూజర్ ఆర్ మాస్టర్ అండ్ ది బాడీ ఈజ్ టూల్ ఆర్ ఇన్స్ట్రుమెంట్. సెల్ఫ్ అనేది మనకి యూజర్ లేకపోతే మాస్టర్ అన్నమాట. ఈ సెల్ఫ్ ఏం డిసైడ్ చేస్తే బాడీ అనేది అలా పర్ఫామ్ చేస్తుంది. సెల్ఫ్ ఎవరికైనా హెల్ప్ చెయ్యాలి అంటే బాడీ దానికి తగ్గట్టు ఒక యాక్షన్ తీసుకుంటుంది అన్నమాట. ఒకవేళ సెల్ఫ్ కన్ఫ్యూజ్ అయిపోయింది లేకపోతే గ్రీడీగా ఉంది అనుకోండి, మన బాడీ కూడా మిస్యూజ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు అందుకే కదా టెర్రరిస్టులు అనే వాళ్ళు ఫామ్ అవుతున్నారు. అండ్ చాలామంది దొంగతనాలు కానివ్వండి, చైన్ స్మాషింగ్ కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న వర్క్స్ చేసే దాంట్లో కూడా చీటింగ్స్ చేస్తున్నారు. ఎందుకు చీటింగ్ చేస్తున్నారు? వాళ్ళ సెల్ఫ్ అనేది కన్ఫ్యూజ్డ్ అయిపోయింది, గ్రీడీ అయిపోయింది, ఎక్కువ అత్యాశ అయిపోయారు వాళ్ళందరూ. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ, ఆయన ఏమనుకున్నారు? నాన్ వైలెన్స్ అంటే ఆయన సెల్ఫ్ ఏమనుకునింది? నాన్ వైలెన్సే మనం బిలీవ్ చేయాలి అనుకునింది. అందుకే ఆయన బాడీ కూడా దానికి తగ్గట్టు ప్రవర్తించిందనమాట. హిస్ బాడీ బికేమ్ టూల్ టు ఎక్స్ప్రెస్ హిస్ సెల్ఫ్ డెసిషన్స్. అంటే ఆయన బాడీ ఆయన ఆలోచనలు ఏమున్నాయి అనే దాన్ని ఆయన బాడీ రిప్రజెంట్ చేసిందనమాట. దాన్ని సెల్ఫ్
లైక్ సెల్ఫ్ యూజెస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏంటి, మనం ఏం ఆలోచిస్తామో అదే చేస్తాం. మన సెల్ఫ్ అనేది మాట్లాడలేదు, కానీ మన సెల్ఫ్ మన నోటి ద్వారా అదేమనుకుంటుందో చెప్పించగలుగుతుంది. అలాగే సెల్ఫ్ యూజెస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అంటాం అనమాట. దీన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి కూడా రాసుకోవచ్చు. ఇక్కడ మనం 4 కాన్సెప్ట్స్ అయితే డిస్కస్ చేసుకున్నాము. కోఎగ్జిస్టెన్స్ అనే కాన్సెప్ట్, నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ, యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ, అండ్ అలాగే సెల్ఫ్ యూజెస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, దీనికి కూడా మనం చేసుకున్నాం. సో ఇప్పుడు మనం డయాగ్రామ్స్ చూద్దాము. ఫస్ట్ మనకి సెల్ఫ్ బాడీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎట్లాంటి డయాగ్రామ్ వేయాలంటే మనం ఇట్లాంటి డయాగ్రామ్ వేయాలన్నమాట. ఇక్కడ సెల్ఫ్కి సపరేట్గా, బాడీకి సపరేట్గా డయాగ్రామ్స్ మనమైతే ఇచ్చాం కదా, అలాంటి డయాగ్రామ్స్ మనం వేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ సెల్ఫ్కి సపరేట్ డయాగ్రామ్ ఇచ్చాం మనం. సెల్ఫ్ అనేది ఏంటి, ఏం ఆలోచిస్తుంది, మన గురించి ఒకటే ఆలోచిస్తుంది సెల్ఫ్ అనేది. మై బాడీ, మై బ్రెయిన్, మై బిలాంగింగ్స్, మై రెప్యుటేషన్, ఇట్లాంటి వాటి గురించి సెల్ఫ్ అయితే ఆలోచిస్తుంది అనమాట. సో నెక్స్ట్ బాడీ అంటే ఏంటి, మై ఫుడ్, మై క్లాత్స్, మై షెల్టర్, మై కంఫర్ట్, ఇట్లాంటి వాటి గురించి అయితే బాడీ అనేది ఆలోచిస్తుంది అనమాట. సో సెల్ఫ్కి బాడీకి చూడండి, ఈ డయాగ్రామ్ అయితే మీరు ఎక్కడ చూస్తుండరు. వై బికాస్ నేనే కొంచెం అంతా రీసెర్చ్ చేసి ఎట్లాంటి డయాగ్రామ్ బాగుంటుంది అని చెప్పి ఈ డయాగ్రామ్ అయితే ఫిక్స్ చేశాను. ఇది సెల్ఫ్ని రిప్రజెంట్ చేయడానికన్నా బాడీని రిప్రజెంట్ చేయడానికన్నా ఈ స్ట్రక్చర్ అయితే బాగుంటుంది. మీకు కావాలి అంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే డ్రా చేసుకోండి. నెక్స్ట్ సెల్ఫ్ అండ్ బాడీకి కోఎగ్జిస్టెన్స్ అని మాట్లాడాం కదా, దానికి ఒక డయాగ్రామ్ చూడండి. హ్యూమన్ బాడీ ఉంటుంది. హ్యూమన్ బాడీ వచ్చేసి ఐ అంటే సెల్ఫ్, బాడీ అంటే నార్మల్గా మనం బాడీ. నెక్స్ట్ ఈ సెల్ఫ్ అనేది బాడీకి కోఎగ్జిస్టెన్స్గా ఉంటుంది. ఈ బాడీ అనేది సెల్ఫ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఎట్లాగా అంటే కళ్ళతో చూస్తాం కదా, అది బ్రెయిన్కి పంపిస్తాం, అదొక ఇన్ఫర్మేషన్ కదా. లైక్ కాలుతో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాము, ఎక్కడో ఒక చోట ముళ్ళు గుచ్చుకుంటుంది. ఆ ముళ్ళు గుచ్చుకోవడం అనేది ఫస్ట్ మన బాడీకి తెలుస్తుంది, ఆ తర్వాత మన బ్రెయిన్కి తెలుస్తుంది అనమాట. అలాగా ఇన్ఫర్మేషన్ అనేది బాడీ సెల్ఫ్కి ఇస్తుంది. దాని తర్వాత ఇన్ కో ఎగ్జిస్టెన్స్ విత్ సెల్ఫ్ అనేది బాడీకి మన ఏం చెయ్యాలి అలాగంతా చెప్తుంది అనమాట. ఇది కో ఎగ్జిస్టెన్స్ అనే కాన్సెప్ట్కి ఒక చిన్న డయాగ్రామ్ అనమాట. దాని తర్వాత నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ డిస్కస్ చేసుకున్నాం మనం. నీడ్స్ ఏమేమి డిస్కస్ చేసుకున్నాం అంటే ఏమేమి కావాలి మన సెల్ఫ్కి అనేసి చూసాం కదా. ఏం కావాలి, హ్యాపీనెస్ కావాలి, పీస్ కావాలి, ట్రస్ట్ కావాలి, నాలెడ్జ్ కావాలి, ఇలాంటివన్నీ కావాలి. నీడ్స్ ఆఫ్ బాడీ ఏంటి, ఫుడ్, క్లాత్స్, షెల్టర్, హెల్త్, ఇలాంటివన్నీ చూసాం కదా, అది నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. ఇప్పుడు వాట్ ఆర్ యాక్టివిటీస్ చూద్దాము. చూడండి, ఇవే యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ అనమాట. లెట్ మీ జూమ్. చూడండి, ఇది యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీకి ఒక డయాగ్రామ్. అంటే మీరు డిఫరెన్షియేషన్ టేబుల్ వేయండి, దాంతోపాటు ఇది కూడా రాయండి. హ్యూమన్ యాక్టివిటీస్ అయితే ఇది మనకు బేసిక్ డయాగ్రామ్, ఎవ్రీ యూహెచ్పి టెక్స్ట్ బుక్లో అయితే దొరుకుతుంది. బట్ బోత్ కలిపి కూడా ఒక పేజ్ ఉంటుంది, అది మనం తీసేసాము. ఓన్లీ హ్యూమన్ యాక్టివిటీస్కి, సెల్ఫ్కి, బాడీకి కాబట్టి. ఏంటి యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్ ఏంటి, థింకింగ్, డ్రీమింగ్, అనలైజింగ్, అండర్స్టాండింగ్, ఇలాంటివంతా యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్ అనమాట. దాని తర్వాత యాక్టివిటీస్ ఆఫ్ బాడీ ఏంటి, బ్రీతింగ్, డైజెస్టింగ్, బ్లడ్ ఫ్లో, హార్ట్ బీట్, ఇలాంటివంతా యాక్టివిటీస్ ఆఫ్ బాడీ అనమాట. ఈ రెండు రాయండి, యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్, యాక్టివిటీస్ ఆఫ్ బాడీ. రాసిన తర్వాత ఇక్కడ ఏం రాస్తాం మనము, ఇవంతా యాక్టివిటీస్ ఆఫ్ సెల్ఫ్ అని చెప్పి ఒకటి రిప్రజెంట్ చేస్తాము, ఇవంతా యాక్టివిటీస్ ఆఫ్ బాడీ అని చెప్పి రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ ఎట్లా రిప్రజెంట్ చేసామంటే డోంట్ రిక్వైర్ ఎనీ పార్టిసిపేషన్ ఆఫ్ ఐ అని రాసాము. ఇక్కడ యాక్టివిటీస్ ఆఫ్ ఐ అని రాసాం. అంటే లైక్ నెక్స్ట్ ఈ రెండు కలిపితే బోత్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్, అంటే ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఉంటే ఈ రెండు ఖచ్చితంగా కావాలి అని చెప్పి. నెక్స్ట్ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీకి సపరేట్గా ఒక డయాగ్రామ్ చూసాం కదా, దానికి ఇది కూడా అనమాట. ఇది నెక్స్ట్ క్వశ్చన్లో వస్తుంది, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ అని చెప్పి. దాంట్లో అయితే ఈ డయాగ్రామ్ సెట్ అవుతుంది. సో ఫస్ట్ ఆ క్వశ్చన్ చూసిన తర్వాత ఈ డయాగ్రామ్ చూద్దాం మనము. సో ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్, డిఫరెన్షియేట్ బిట్వీన్ క్వాలిటేటివ్ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ క్వాంటిటేటివ్ నీడ్స్ ఆఫ్ బాడీ. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ నాట్ టు కన్ఫ్యూజ్ సుఖ్ with Suvidha. Give examples to support your answer.
ఏమడిగారండి ఇక్కడ మనకి క్వాంటిటేటివ్ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అడిగారు, క్వాలిటేటివ్ నీడ్స్ ఆఫ్ బాడీ అడిగారు. దీన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ క్వాలిటేటివ్ అంటే ఏంటి, క్వాంటిటేటివ్ అంటే ఏంటి తెలుసుకోవాలి. దాని తర్వాత ఏమడిగారు, ఎందుకు సుఖ్ని సువిధాని కన్ఫ్యూజ్ చేయకూడదు అని అడిగారు. సుఖ్ అంటే ఏంటి, హ్యాపీనెస్. సువిధ అంటే ఏంటి, కంఫర్ట్. సుఖ్ అనేది దేనికి సంబంధించింది, సెల్ఫ్కి సంబంధించింది. సువిధ అనేది దేనికి సంబంధించింది, బాడీకి సంబంధించింది. సో దీని ఆన్సర్ అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్, ద సెల్ఫ్ ఈజ్ కాన్షియస్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. సెల్ఫ్ అనేది హ్యూమన్ బీయింగ్కి ఒక కాన్షియస్ పార్ట్. ఇట్ నీడ్స్ ఆర్ క్వాలిటేటివ్, మీనింగ్ రిలేటెడ్ టు ది క్వాలిటీ ఆఫ్ థాట్స్, ఫీలింగ్స్ అండ్ రిలేషన్షిప్స్. దీని నీడ్స్ అనేవి ఎప్పుడు క్వాలిటేటివ్గా ఉంటాయన్నమాట. అంటే ఎంత ఎక్కువ ఉన్నాయని కాదు, ఎంత క్వాలిటీతో మన సెల్ఫ్ అనేది ఆలోచిస్తుంది అనే దాన్ని బట్టి ఇక్కడ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ ఉంటాయన్నమాట. దాని తర్వాత, దీస్ నీడ్స్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్డ్ బట్ దే కెన్ ఫీల్ డీప్లీ. ఈ నీడ్స్ అనే వాటిని మనము టచ్ చేయలేము, చూడలేము, కానీ బాగా ఫీల్ అవ్వగలుగుతాం అన్నమాట. ఆ నీడ్స్ ఏంటేంటి ఇందాక కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సుఖ్, శాంతి, ప్రేమ్, విశ్వాస్, జ్ఞాన్. అంటే హ్యాపీనెస్, పీస్, లవ్, ట్రస్ట్, నాలెడ్జ్, ఇలాంటివన్నీ అన్నమాట. దాని తర్వాత, దీస్ ఆర్ ఫుల్ఫిల్డ్ త్రూ. ఇది దేని వల్ల ఫుల్ఫిల్ అవుతాయి అంటే రైట్ అండర్స్టాండింగ్తో, గుడ్ రిలేషన్షిప్స్తో, వీటి వల్ల ఫిల్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత, ఇన్నర్ క్లారిటీ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ కూడా దీనికి యూస్ అవుతాయి అన్నమాట. మనం ఇందాక మదర్ తెరీసా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, సేమ్ ఆ ఎగ్జాంపులే ఇక్కడ కూడా రాసేసాను అనమాట. సో నెక్స్ట్, క్వాంటిటేటివ్ నీడ్స్ ఆఫ్ బాడీ. ఇప్పుడు క్వాలిటేటివ్ అంటే తెలుసుకున్నాం. క్వాలిటేటివ్ అంటే ఎంత ఎక్కువ ఉన్నాయని కాదు, ఎంత క్వాలిటీతో ఉన్నాయంటే ఎంత బాగా ఉన్నాయనే దాన్ని తెలుసుకున్నాం అనమాట. సో ఇప్పుడు క్వాంటిటేటివ్ అంటే ఏంటి అంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయని. అంటే ఇప్పుడు హౌసెస్ ఉంటాయి కదా, నా పేరు పైన ఒక 10 హౌసెస్ ఉన్నాయి, మా సిస్టర్ పేరు పైన 1 హౌస్ ఉంది. ఏంటి, మా సిస్టర్కి చాలా పెద్ద హౌస్ ఉంది కానీ ఒకటే ఉంది, నాకు చిన్న చిన్న హౌసెస్ ఒక 10 ఉన్నాయి. అట్లాంటప్పుడు నాదే క్వాలిటీ అంటే క్వాంటిటీలో ఎక్కువ, అట్లాంటి వాటిని క్వాలిటేటివ్ అంటారనమాట. నా దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాదే ఎక్కువ అనమాట, అదే క్వాలిటేటివ్. ద బాడీ ఈజ్ ఫిజికల్ పార్ట్ దట్ నీడ్స్ కేర్ అండ్ మెయింటెనెన్స్. అంటే ఏంటి, బాడీ అనేది ఫిజికల్ పార్ట్ అనమాట. అది ఎందుకు యూజ్ అవుతుంది, నీడ్స్ని మనం కేర్ చేసి మెయింటైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ నీడ్స్ అనేటివి సెల్ఫ్ నీడ్స్ కూడా అవ్వచ్చు. దాని తర్వాత, ఇట్ నీడ్స్ ఆర్ క్వాలిటేటివ్, మీనింగ్ దే క్యాన్ బి మెజర్డ్ ఇన్ ది నెంబర్ ఆఫ్ అమౌంట్స్. వీటి నీడ్స్ అనేవి క్వాలిటేటివ్లో ఉంటాయన్నమాట. దీనికి సింపుల్ మీనింగ్ ఏంటి అంటే, ఇవైతే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని చెప్పి మెజర్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్వాలిటేటివ్ నీడ్స్ వచ్చేసి ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి, దీస్ ఇంక్లూడ్ ఫుడ్, వాటర్, క్లోత్స్, షెల్టర్, రెస్ట్, మెడిసిన్స్. అంటే ఏంటి, ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, క్లాత్స్ కావాలి, షెల్టర్ కావాలి, రెస్ట్ కావాలి, మెడిసిన్స్ కావాలి, ఇవంతా అన్నమాట. ఇవి ఎలా ఫుల్ఫిల్ అవుతాయి, దీస్ ఫుల్ఫిల్డ్ త్రూ ఫిజికల్ రిసోర్సెస్ ఫ్రమ్ నేచర్, ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్, ఫిజికల్ కంఫర్ట్, సువిధ, ఇలాంటి వాటితో మనకి హెల్ప్ అవుతుందన్నమాట. ఈ ఏంటి, బాడీ నీడ్స్ అనేటివి క్వాలిటేటివ్ అనాలిసిస్ అనేది అనమాట. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ అయితే మనకి అబ్దుల్ కలాం ఎగ్జాంపులే మళ్ళీ రాసామన్నమాట. మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, నీడ్స్ అంటే ఏంటి, యాక్టివిటీస్ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ క్వాలిటేటివ్ నీడ్స్, క్వాంటిటేటివ్ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ బాడీ ఏంటి ఇవంతా అంటే, ఫస్ట్ నీడ్స్ అంటే గుర్తుపెట్టుకోండి. నీడ్స్ అంటే మన బ్రెయిన్, అంటే మన సెల్ఫ్ ఎట్లా ఉంటే బాగుంటుంది, హ్యాపీగా ఉంటే బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది కదా. అదే స్ట్రెస్ఫుల్గా ఉంటే అది నీడ్ కాదు. ఇలాంటివి నీడ్స్ అనమాట. యాక్టివిటీస్ అంటే ఏం పనులు చెయ్యాలి, ఏం పనులు చేస్తుంది, థింక్ చేస్తుంది అండ్ డెసిషన్ మేకింగ్ చేస్తుంది. దాని తర్వాత ఏదైనా క్రిటికల్ థింకింగ్ అలాంటివి చేస్తుంది. డిజైర్స్, కోరికలు అనేవి ఆలోచిస్తుంది. ఇది నీడ్స్కి యాక్టివిటీస్కి ఉండే మేజర్ డిఫరెన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొంతమంది నీడ్స్కి యాక్టివిటీస్కి రెండిటికి ఒకటే లాగా రాసేస్తూ ఉంటారనమాట, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి. నెక్స్ట్ ఏంటి, నీడ్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ బాడీ అంటే ఏంటి,
ఇప్పుడు బాడీకి ఏంటి నీడ్స్ అండ్ అలాగే యాక్టివిటీస్. నీడ్స్ అంటే ఏంటి, బాడీకి ఏముంటే హ్యాపీగా ఉంటుంది, ఫుడ్ ఉండాలా, వాటర్ ఉండాలా, షెల్టర్ ఉండాలా, ఇవన్నీ ఉండాలి, అవి నీడ్స్ అనమాట. యాక్టివిటీస్ ఏంటి, ఏమేమి చేయగలదు, నడుస్తాము, మాట్లాడగలుగుతాము, ఇట్లాంటివన్నీ చేయగలుగుతాం కదా, అది యాక్టివిటీస్ అనమాట. సో క్వాలిటేటివ్ నీడ్స్, క్వాంటిటేటివ్ నీడ్స్, ఇది కూడా నీడ్స్ కిందకే వస్తాయి. సో అక్కడ ఏం రాసామో ఇక్కడ కూడా అదే రాయొచ్చు, కానీ ఇక్కడ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్వాలిటేటివ్ అంటే ఎన్ని ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు, అది మనకు కనిపించదు, ఫిజికల్గా టచ్ చేయలేము, జస్ట్ ఫీల్ అవ్వగలుగుతాం అంతే, టచ్ చేయలేము, చూడలేము, ఫీల్ అవ్వగలుగుతాం. క్వాంటిటేటివ్ అంటే ఏంటి, చూడగలుగుతాము, ఫీల్ అవ్వగలుగుతాము, అండ్ అలాగే టచ్ చేయగలుగుతాము. సో ఇది మేజర్ డిఫరెన్సెస్ అండి, ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం డయాగ్రామ్ దగ్గరికి వెళ్దాము. దేని డయాగ్రామ్ దగ్గరికి అంటే నీడ్స్, క్వాలిటేటివ్ నీడ్స్, క్వాంటిటేటివ్ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ ఉన్నాయి కదా, దాని దగ్గరికి. చూడండి ఇక్కడ సెల్ఫ్కి బాడీకి ఫస్ట్ నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అనేవి క్వాలిటేటివ్ అన్నమాట. ఇవి హౌ వీ ఫీల్ ఇన్సైడ్ అండ్ హ్యాపీ, సాడ్ అంటే ఏంటి, మనం లోపల ఎట్లా ఫీల్ అవుతాము అనే దానికి నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అనమాట. హ్యాపీగానా, సాడ్గానా, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివి, అవి క్వాలిటేటివ్ అనమాట. దాని తర్వాత నీడ్స్ ఆఫ్ బాడీ అనేది క్వాంటిటేటివ్. క్వాంటిటేటివ్, వాట్ వీ వాంట్ టు సర్వైవ్, ఇట్లాంటివి క్వాంటిటేటివ్ కిందకి, క్వాలిటేటివ్ కిందకి, క్వాంటిటేటివ్ కిందకి వస్తాయన్నమాట. దీనికి ఫుడ్, వాటర్ ఇలాంటివి ఎగ్జాంపుల్. నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ అంటే క్వాలిటేటివ్, నీడ్స్ ఆఫ్ బాడీ అంటే క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ అంటే ఎన్ని ఉన్నాయనేది కాదు ఇంపార్టెంట్, ఎంత బాగున్నాయనేది ఇంపార్టెంట్. క్వాంటిటేటివ్ అంటే మనకి ఎన్ని ఉన్నాయనేది ఇంపార్టెంట్, దాన్ని మెజర్ చేయగలగాలి, అట్లాంటివి అనమాట క్వాలిటేటివ్. దాని తర్వాత నీడ్స్ ఆఫ్ సెల్ఫ్ ఉంది కదా, దానికి ఇట్లాంటి డయాగ్రామ్ వేయండి. ఇది అంతా క్వాలిటేటివ్, అలాగ వేసేసేయండి. దాని తర్వాత బాడీకి వచ్చేసి ఏమేమి నీడ్స్ ఉంటాయి బాడీకి అని ఇట్లాగ ఒక డయాగ్రామ్ ఫామ్ చేసి ఇక్కడ క్వాంటిటేటివ్ అని రాసేసి ఇలా రాసేసేయండి. నెక్స్ట్ ఇదే క్వాలిటేటివ్కి క్వాంటిటేటివ్కి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు సుఖ్ని, సువిధాని కన్ఫ్యూజ్ చేయకూడదు, వై నాట్ టు కన్ఫ్యూజ్ హ్యాపీనెస్, సువిధ, కంఫర్ట్, ఇవి డిస్కస్ చేసుకుంటాము. సో హ్యాపీనెస్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ సెల్ఫ్, సువిధ, కంఫర్ట్ ఈజ్ ది స్టేట్ ఆఫ్ బాడీ. సుఖ్ అనేది సెల్ఫ్ కోసం, సువిధ అనేది బాడీ కోసం. ఇఫ్ వీ థింక్ కంఫర్ట్ విల్ బ్రింగ్ హ్యాపీనెస్ అంటే let me read everything. If we think comfort will bring happiness, we start running after material things which never fully satisfy the self. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఒకవేళ కంఫర్ట్ ఒక్కటే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది అంటే మనము మెటీరియల్స్ కానివ్వండి, థింగ్స్ వెనకాల పరిగెత్తడం స్టార్ట్ చేస్తామన్నమాట. ఇవి ఎప్పటికీ మనకి సాటిస్ఫాక్షన్ అనేది ఇవ్వదు. ఎందుకు, ఇప్పుడు నార్మల్గా మనం లక్షలు కోట్లు సంపాదించుకొని పెట్టుకుంటాం, కానీ మనం షేర్ చేసుకునే ఒక పర్సన్ లేదనుకోండి, మనం హ్యాపీగా ఉండగలుగుతామా? మనతో మాట్లాడే కొంతమంది పర్సన్స్ లేరనుకోండి, మనం హ్యాపీగా ఉండగలుగుతామా? లేదు. కాబట్టి మనకి మెటీరియల్స్ కానివ్వండి, థింగ్స్ కానివ్వండి, మనీ కానివ్వండి, ఇవంతా రియల్ హ్యాపీనెస్ని ఇవ్వలేవు. దాని తర్వాత దిస్ కాజ్ కన్ఫ్యూజన్. ఏంటి, ఏది కన్ఫ్యూజన్ తెస్తుంది అంటే స్ట్రెస్ అండ్ టెన్షన్ ఈవెన్ ఆఫ్టర్ గెయినింగ్ ఫిజికల్ కంఫర్ట్, గ్రీడీ, జెలసీ అండ్ కాంపిటీషన్, అన్బ్యాలెన్స్ లైఫ్ విత్ నో ఇన్నర్ పీస్. అంటే ఏంటి, ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం, అంటే మనకి సువిధ ఉంటే సుఖ్ కూడా వస్తుంది అని కన్ఫ్యూజ్ అయినప్పుడు వచ్చే కన్ఫ్యూజన్ ఏంటి, వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి కంఫర్ట్ ఉంది, బాగా మంచి లగ్జరియస్ లైఫ్ ఉంది, కంఫర్ట్ ఉంది, ఇది ఉంటే హ్యాపీనెస్ వచ్చేస్తుంది అనుకోవడం మన మూర్ఖత్వం, లేకపోతే మన ఆలోచన విధానం తప్పు అని అర్థం అన్నమాట.
అంటే ఏంటి, ఇప్పుడు ఇంతసేపు డిస్కస్ చేసుకుందే. ఇప్పుడు దీనివల్ల కన్ఫ్యూజన్ ఎలా వస్తుంది, ఏం డిసడ్వాంటేజెస్ వస్తాయి అంటే స్ట్రెస్ అండ్ టెన్షన్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. ఎందుకు, ఫిజికల్ కంఫర్ట్ బాగా పెరిగే కొద్దీ మనకి స్ట్రెస్, టెన్షన్ ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. దాని తర్వాత అత్యాశ వచ్చేస్తుంది, జలసీనెస్ వచ్చేస్తుంది, అట్లాంటివన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. దాని తర్వాత లైఫ్ అనేది అన్బ్యాలెన్స్ అయిపోతుంది. ఫిజికల్ అంటే లైక్ ఇన్నర్ పీస్కి, దాని తర్వాత ఫిజికల్ నీడ్స్కి బ్యాలెన్స్ అనేది ఉండదు. ఇన్నర్ పీస్ తక్కువ అయిపోతుంది, ఫిజికల్ నీడ్స్ అనేవి ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రతన్ టాటా అనేవారు సింపుల్ లైఫ్ లీడ్ చేశారు. ఆయన చాలా రిచ్ అయినా ఆయన సింపుల్ లైఫ్ లీడ్ చేశారు. హీ ఫైండ్స్ హ్యాపీనెస్ ఇన్ సుక్, హెల్పింగ్ సొసైటీ, నాట్ ఇన్ లగ్జరీ. అంటే ఆయన సుఖ్లోనే హ్యాపీనెస్ వెతుక్కున్నారు, అంటే సుఖే ఆయనకి మంచిది అని తెలుసుకున్నారనమాట. కానీ లగ్జరియస్ లైఫ్స్ అనేది ఆయనకి సుఖ్ ప్రొవైడ్ చేయదు అని ఆయన తెలుసుకున్నారు. ఒక రిచ్ పర్సన్ ఉన్నారు ర్యాండమ్గా, ఆయన వచ్చేసి లగ్జరియస్ కార్స్ ఉన్నాయి, క్లాత్స్ ఉన్నాయి, కానీ ఆయన ఇంకా లోన్లీగానే ఉన్నాడు. ఎందుకు, ఆయనకి సువిధ ఉన్న సుఖ్ లేదు. ఈ రెండు ఒకటి వస్తే ఒకటి వస్తుంది అనుకోవడం ఆయన మూర్ఖత్వం అన్నమాట. దాని తర్వాత ఒక చిన్న కంపారిజన్ టేబుల్ లాంటి స్ట్రక్చర్ మన దగ్గర లేదు. సో ఏంటి, సెల్ఫ్కి బాడీకి ఫీచర్స్ ఏంటేంటివి, ఇది క్వాలిటేటివ్, అది క్వాంటిటేటివ్. ఇది వచ్చేసి థాట్స్కి, రిలేషన్స్కి, ఎమోషన్స్కి, వీటికి రిలేట్ అయి ఉంటుంది. ఇది ఫిజికల్ హెల్త్ కానీ ఫంక్షనాలిటీ కానీ వీటికి రిలేట్ అయి ఉంటుంది అనమాట. దేనివల్ల ఫుల్ఫిల్ అవుతుంది అంటే రైట్ అండర్స్టాండింగ్ కానివ్వండి, లవ్ కానివ్వండి, ట్రస్ట్ కానివ్వండి, ఇవి సెల్ఫ్కి ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. బాడీకి ఏంటి, ఫుడ్, షెల్టర్, రెస్ట్, ఇవన్నీ బాడీకి. దాని తర్వాత ఎగ్జాంపుల్ ఏంటి, ఫీలింగ్ పీస్ ఆఫ్టర్ హెల్పింగ్, అంటే ఎవరికన్నా హెల్ప్ చేసిన తర్వాత పీస్ఫుల్గా ఉంటుంది కదా, అట్లాంటి సాటిస్ఫాక్షను మనకి సెల్ఫ్ ద్వారానే వస్తుందన్నమాట. ఫీలింగ్ రిలీఫ్ ఆఫ్టర్ ఈటింగ్, ఇప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు బాగా తినేస్తాం కదా, దాని తర్వాత అమ్మయ్య నాకు ఇప్పుడు ఆకలి తగ్గిపోయిందిరా బాబు అనుకుంటాం కదా, అట్లాంటివి బాడీకి ఉండే సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ రెగ్యులేషన్, సంయమ్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కానీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేసుకుందాం. వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ సంయమ్, సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ స్వేస్థ్య, హెల్త్ ఇన్ మెయింటైనింగ్ హార్మోనీ బిట్వీన్ సెల్ఫ్ అండ్ బాడీ? డిస్కస్ ది రెఫరెన్స్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్స్, విల్ పవర్ అండ్ డిసిప్లిన్. ఏమడిగారు ఇక్కడ అంటే సంయమ్, సెల్ఫ్ రెగ్యులేషను, స్వస్థ్య, హెల్త్, ఈ రెండు బాగుంటే పీస్ అండ్ హార్మోనీ ఉంటుందా, అంటే బాడీలో బాడీకి మంచి హార్మోనీ ఉంటుందా అని అడిగారనమాట. ఇప్పుడు ఇది రెండు అర్థం కావాలి అంటే మనకు సంయమ్ అంటే ఏంటి, స్వస్థ్య అంటే ఏంటి తెలుసుకోవాలి. అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటి, హెల్త్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. ఫస్ట్ సెల్ఫ్ రెగ్యులేషన్, సంయమ్ అంటే ఏంటి? సంయమ్ మీన్స్ హ్యావింగ్ కంట్రోల్ ఓవర్ ది డిజైర్స్, thoughts and actions of self. It allows person to make right choices about what the body needs and how to maintain it. Sanyam ensures that self uses body responsibly without any overuse or misuse. Key features of Sanyam: right understanding of body needs, control over anger, laziness and greed, chooses healthy habits over harmful ones. ఏంటి దీనికి అంటే సంయమ్ అంటే ఏమీ లేదండి, మన డిజైర్స్ పైన, అంటే మన కోరికల పైన, మన ఆలోచనల పైన, మన యాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ఒక కంట్రోల్ ఉండడాన్నే సంయమ్ అంటారు, అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. ఇవన్నీ ఇప్పుడు మనం ఎవరైనా కోపం వచ్చేస్తుంది, కొట్టాలనుకుంటాం, కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. కొట్టకూడదు, తప్పు, చెప్తే అర్థం చేసుకుంటారు అని అనుకోని మనమే కామ్ అయిపోవడాన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అంటామన్నమాట. అంటే యాక్షన్స్ ఆఫ్ సెల్ఫ్ని కంట్రోల్ చేసేదాన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అంటాము. ఇది వచ్చేసి ఒక పర్సన్ రైట్ చాయిస్ చేసుకోవడం, అంటే కరెక్ట్ డెసిషన్స్ మేక్ చేయడానికి, దాని తర్వాత బాడీ నీడ్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి, దాని తర్వాత సెల్ఫ్ నీడ్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి, ఒక రెస్పాన్సిబుల్గా మేక్ చేయడానికి ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మన బాడీని కానీ సెల్ఫ్ని కానీ ఎప్పుడు ఓవర్ యూసేజ్లో పెట్టదు, ఎప్పుడు మిస్యూజ్ చేయదు, తప్పుదారిలో వెళ్ళనియదు.
దాని తర్వాత కీ ఫీచర్స్ ఆఫ్ సంయమ్. సంయమ్ అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. సెల్ఫ్ రెగ్యులేషన్ ఒక కీ ఫీచర్స్ వచ్చేసి రైట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బాడీస్ నీడ్స్, అంటే బాడీ నీడ్స్ అన్నిటిని కరెక్ట్గా అర్థం చేసుకుంటారనమాట. దాని తర్వాత కంట్రోల్ ఓవర్ యాంగర్, లేజినెస్ అండ్ గ్రీడ్, అంటే మన ఆలోచనల పైన యాంగర్ కానివ్వండి, లేజినెస్ కానివ్వండి, గ్రీడ్ కానివ్వండి, వీటన్నిటిపైన మనకి కంట్రోల్ వచ్చేస్తుంది అనమాట. చూజింగ్ హెల్తీ హ్యాబిట్స్ ఓవర్ హార్మ్ఫుల్ వన్స్, అంటే ఏంటి, హెల్తీ హ్యాబిట్స్ని చూస్ చేసుకోవాలి మనం, హార్మ్ఫుల్ కాకుండా హెల్తీ హ్యాబిట్స్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీది ఇచ్చారు. మహాత్మా గాంధీ వచ్చేసి సంయమ్ ప్రాక్టీస్ చేశాడనమాట. అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఆయన ప్రాక్టీస్ చేశాడు, స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఆయన బాడీ మాటలు విత్ అవేర్నెస్ అండ్ రెస్పెక్టెడ్ ఇట్ నీడ్స్ వితౌట్ ఎనీ ఓవర్ ఇండ్యూలెన్స్ అనమాట. అంటే ఏంటి, ఆయన సెల్ఫ్ని రెగ్యులేట్ చేసుకున్నాడు. సెల్ఫ్ రెగ్యులేషన్ చేసుకున్నందువల్ల ఆయన ఏదైతే అనుకున్నాడో అది కరెక్ట్గా చేశాడు. అహింస అనుకున్నాడు, అది కరెక్ట్గా చేశారు. అలాంటివంతా ఆయన కరెక్ట్గా చేయడానికి ఏం కారణం అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ ఈజ్ ది రీజన్. అండ్ అండర్స్టాండింగ్ స్వాస్థ్య ఈజ్ నథింగ్ బట్ హెల్త్. ఇప్పుడు హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఈ హెల్త్ అనేది బాడీకి సంబంధించిన విషయము. స్వాస్థ్య మీన్స్ బీయింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్, నాట్ జస్ట్ ఫిజికలీ బట్ ఆల్సో మెంటలీ. ఇప్పుడు బాడీ కన్నాను కదా, నాట్ బాడీ ఒకటే కాదు, బ్రెయిన్ కూడా అనమాట. స్వాస్థ్య అనేది బాగా ఉండడాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అది ఫిజికల్గానే కాదు, అంటే మన బాడీ పైన దెబ్బలు లేకుండా ఉండడమే కాదు, మన బ్రెయిన్ కూడా ప్యూర్గా ఉండాలి. అంటే ఏంటి, ఒకరికి హెల్ప్ చేద్దాము, అయ్యో ఎవరో అక్కడ పడిపోయారు, వాళ్ళని లేసి కూర్చోబెడదాము, కొంచెం వాటర్ తాగిపిద్దాము, ఇలాంటివి ఉండాలే కానీ వాళ్ళెవరో నా ముందర వెళ్తున్నారు, వాళ్ళు గుద్దేసి ముందర వెళ్ళిపోదాం, అలాంటి ఆలోచనలు ఉండకూడదు. అంటే పర్ఫెక్ట్గా మెంటల్లీ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి, అప్పుడే దాన్ని స్వాస్థ్య అంటాం అన్నమాట. ఇట్ ఈజ్ a result of self living in harmony with body. అంటే సెల్ఫ్ అనేది హార్మనీలో ఉండాలి. సెల్ఫ్ హార్మనీ విత్ బాడీ, అంటే సెల్ఫ్ అండ్ బాడీ ఈజ్ ఇన్ హార్మనీ, రెండు హార్మనీలో ఉండాలన్నమాట. దాని తర్వాత గుడ్ హెల్త్ ఈజ్ మెయింటైన్డ్ బై రైట్ ఈటింగ్, రైట్ రెస్ట్, క్లీన్ హ్యాబిట్స్ అండ్ పీస్ ఆఫ్ మైండ్. మంచి హెల్త్ అనేది ఎప్పుడు మెయింటైన్ అవుతుంది అంటే బాగా తినటం వల్ల, మంచిగా రెస్ట్ తీసుకోవడం వల్ల, మెడిటేషన్ వల్ల, యోగా వల్ల, మంచి హ్యాబిట్స్ వల్ల, పీస్ ఆఫ్ మైండ్ ఉండడం వల్ల, ఇవంతా ఉంటే మనకి గుడ్ హెల్త్ ఉంటుంది. ఫీచర్స్ ఆఫ్ స్వాస్థ్య ఏంటి, మనకి బ్యాలెన్స్ బిట్వీన్ వర్క్ రెస్ట్ అండ్ డైట్. ఫస్ట్ వచ్చేసి మనకు వర్క్కి, రెస్ట్కి, డైట్కి బ్యాలెన్స్ ఉండాలి. వర్క్ అంటే మనం చేసే పని. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను అనుకోండి, నాకు వర్క్ మీద ఇంత అంటే 6 hours or 8 hours అంత టైం నేను వర్క్ చేయాలి. దాని తర్వాత రెస్ట్ అనేది కూడా 6 or 8 hours మినిమం ఉండాలి. డైట్, ఇవి రెండు ఉంటే చాలా, తినకపోయినా పర్వాలేదంటే ఖచ్చితంగా తినాలి, పర్ఫెక్ట్గా తినాలి. అప్పుడే మన బాడీ అంటే హెల్త్ అనేది బాగుంటుంది అనమాట. ఈ మూడిట్లో బ్యాలెన్స్ ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత పీస్ఫుల్ మైండ్ అండ్ క్లీన్ థాట్స్ ఉండాలి. మన మైండ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ఎటువంటి చెడ్డ ఆలోచనలు అనేవి మనకు ఉండకూడదు. దొంగతనం చేద్దాము, లేకపోతే వాళ్ళని కొడదాము, వీళ్ళని కొడదాము, ఇలాంటి ఆలోచనలు అయితే మనకు ఉండకూడదు. క్లీన్ థాట్స్ ఉంటే అప్పుడు మన మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. దాని తర్వాత క్లీన్ సరౌండింగ్స్ అండ్ ప్రాపర్ హైజీన్. క్లీన్ అండ్ ప్రాపర్ సరౌండింగ్స్ అయితే ఉండాలన్నమాట. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారిది ఇచ్చారు, మీరు ఇంకేదన్నా ఎగ్జాంపుల్ కూడా రాయొచ్చు. దాని తర్వాత రోల్ ఆఫ్ సంయమ్ అండ్ స్వాస్థ్య ఇన్ హార్మోనీ. ఈ రెండు ఉంటే హార్మోనీ ఉంటాయా అని అడిగారు కదా, ఎస్, ఖచ్చితంగా ఉంటాయి. ద సెల్ఫ్ డిసైడ్స్ వాట్ ది బాడీ షుడ్ డూ. వెన్ ది సెల్ఫ్ హ్యాస్ సంయమ్, ఇట్ గైడ్స్ ది బాడీ ప్రాపర్లీ. When body is cared for, it stays in swasthya and harmony is achieved. అంటే ఏంటి, సింపుల్ వర్డ్స్లో తెలుగులో మాట్లాడుకుందాము దీని గురించి. అంటే ఏంటి అంటే సెల్ఫ్ అంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మన సెల్ఫ్ డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మన సెల్ఫ్కి సంయమ్ ఉంటుందో, అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంటుందో,
అప్పుడు మన బాడీని ప్రాపర్గా ఇది గైడ్ చేస్తుంది. ఎప్పుడైతే మన సెల్ఫ్ చెప్పే మాటలు మన బాడీ వింటుందో, కేర్ఫుల్గా వింటుందో, అప్పుడు అది స్వస్థ్యతో ఉంటుంది, అంటే హెల్తీగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా ఉండడం వల్ల మనకి హార్మోన్ అనేది ఈజీగా అచీవ్ అవుతుంది అన్నమాట. వితౌట్ సన్యం, ఉత్తి స్వస్థ్య ఉంది, సన్యం లేదు అనుకోండి, అంటే హెల్త్ ఉంది, సెల్ఫ్ రెగ్యులేషన్ లేదు. ఇలాంటప్పుడు ఏంటి, ఓవర్ ఈటింగ్ అయితే అవుతుంది, లేజినెస్ వచ్చేస్తుంది, దేనికన్నా అడిక్ట్ అయిపోతాము, ఇలాంటివి జరుగుతుంది. లేకపోతే స్ట్రెస్ కానివ్వండి, టైర్డ్నెస్ కానివ్వండి, బాగుండదు, హెల్త్ కూడా బాగుండదు. ఇట్లాంటివంతా అయిపోతాయి అన్నమాట. విత్ సన్యం బ్యాలెన్స్డ్ రొటీన్, ఫోకస్డ్ మైండ్, ఎనర్జెటిక్ బాడీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఓకే, సో హెల్త్ ప్రోగ్రామ్ సపోర్టింగ్ స్వస్థ్య అంటే హెల్త్ కదా. అంటే ఏంటి, బాడీ మంచిగా ఉండాలి అంటే ఏమేమి హెల్త్ ప్రోగ్రామ్స్ పాటించాలి? యోగా, మెడిటేషన్, బ్యాలెన్స్డ్ డైట్, అవేర్నెస్, ఎక్సర్సైజ్ అండ్ ఫిట్నెస్, మెంటల్ హెల్త్ క్యాంప్స్, ఇలాంటివంతా ఉంటాయన్నమాట. యోగా అండ్ మెడిటేషన్ చేస్తే అది మైండ్ని, బాడీని బ్యాలెన్స్గా చేస్తుంది. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకున్నాం అనుకోండి, అది కరెక్ట్ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాం అన్నమాట. ఎక్సర్సైజెస్, ఫిట్నెస్ అనేటివి బాడీని యాక్టివ్గా చేస్తాయి. మెంటల్ హెల్త్ క్యాంప్స్ అనేటివి మైండ్ని పీస్ఫుల్గా చేసి ఎమోషనల్లీ మనల్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి, బాబా రామ్దేవ్ ప్రమోట్స్ యోగా అక్రాస్ ఇండియా యాజ్ అ మెథడ్ ఆఫ్ అచీవింగ్ స్వస్థ్య అండ్ సన్యం. His yoga programs are example of how health and self-regulation go together. బాబా రామాదేవ అనే ఆయన ఇండియా మొత్తంలో యోగా అనే దాన్ని బాగా ప్రమోట్ చేస్తూ ఉంటాడనమాట. ఆయన ఏం చెప్తాడు, ఒక మెథడ్, యోగా అనేది ఒక మెథడ్ అనమాట. దేనికి, సెల్ఫ్ని, సన్యంని మంచిగా పెట్టుకోవడానికి ఒక మెథడ్. ఆయన ప్రోగ్రామ్స్ ఒక మంచి ఎగ్జాంపుల్స్. దేనికి, సెల్ఫ్ అంటే హెల్త్, సెల్ఫ్ రెగ్యులేషను ఎట్లా టుగెదర్ వర్క్ అవుతాయి అనే దానికి ఆయన ప్రోగ్రామ్స్ మంచి ఎగ్జాంపుల్ అనమాట. దాని తర్వాత విల్ పవర్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ యాజ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సన్యం. అంటే విల్ పవర్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది సన్యంలో ఎలాగ ఒక పార్ట్ అని అడిగారనమాట. సన్యం అంటే సెల్ఫ్ రెగ్యులేషన్లో విల్ పవర్, దాని తర్వాత డిసిప్లిన్, ఈ రెండు ఉంటే ఈ రెండు కోణాల నుంచి సన్యంని మనకి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారనమాట. విల్ పవర్ ఈజ్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆఫ్ సెల్ఫ్ టు మేక్ రైట్ డెసిషన్స్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ హార్డర్ సిచ్యువేషన్స్లో కూడా విల్ పవర్ అనేది ఉంటే మనం కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం అన్నమాట. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ ది హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ ద థింగ్స్ రైట్ ఇన్ ఎవ్రీ డే, వెదర్ ఇట్ ఈజ్ వేకింగ్ అప్ ఎర్లీ, ఎక్సర్సైజింగ్, అవాయిడ్ జంక్ ఫుడ్, ఫార్ టు అడిక్షన్స్, ఇలాంటివంతా అన్నమాట. విల్ పవర్ అనేది సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనం రోజు ఒకటే పనిని క్రమశిక్షణతో చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేయాలి, ఎక్సర్సైజెస్ చేయాలి అనుకోవడం కూడా సెల్ఫ్ డిసిప్లినే. నేను అవాయిడింగ్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసేయాలి అనుకోవడం సెల్ఫ్ డిసిప్లినే. దాని తర్వాత అడిక్షన్స్కి దూరంగా ఉండాలి, లైక్ సిగరెట్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఇలాంటివంతా అడిక్షన్సే కదా. ఆ అడిక్షన్స్కి దూరంగా ఉండాలి, ఇలా అనుకోవడం కూడా మనకి సెల్ఫ్ డిసిప్లినే. లైక్ ఓకే, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి, మిల్ఖా సింగ్ ద ఫ్లయింగ్ సిక్ showed great willpower and discipline. His intense training and strict habit made him a greater athlete. He self-regulated his body perfectly. ఈయన వచ్చేసి విల్ పవర్తో ఉండి, డిసిప్లిన్తో ఉండి, బాగా హై ఇంటెన్స్తో ట్రైనింగ్ అయ్యాడు కాబట్టి, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకున్నాడు కాబట్టే ఆయన ఒక మంచి అథ్లెట్ అయ్యాడనమాట. సో ఇది మనకి ఈ థర్డ్ క్వశ్చన్ అనమాట, అంటే థర్డ్ కాన్సెప్ట్. మనము ఈ చాప్టర్లో సెల్ఫ్ బాడీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సెల్ఫ్ బాడీలో నీడ్స్ ఏముంటాయి, యాక్టివిటీస్ ఏముంటాయి, దాని తర్వాత క్వాలిటేటివ్ ఏంటి, క్వాంటిటేటివ్ ఏంటి, ఇలాంటి వాటినంతా చూసామన్నమాట. దాని తర్వాత వచ్చేసి ఒక క్వశ్చన్ చూసాము, ఏంటి, సెల్ఫ్ అండ్ సన్యం అండ్ మనం ఏం చూసాం, సన్యం అండ్ లెట్ మీ సీ స్వస్థ్య.
సన్యం అంటే ఏంటి, స్వస్థ్య అంటే ఏంటి, ఈ రెండింటిని అర్థం చేసుకున్నాము. ఈ సన్యం అండ్ స్వస్థ్య ఈ రెండు హెల్త్ బాగా ఉండడానికి ఎందుకు అంత రీజన్ అయ్యాయి అండ్ రోల్ ఆఫ్ సన్యం అండ్ స్వస్థ్య అండ్ హార్మోనీ వీటి గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత ఏమేమి హెల్త్ ప్రోగ్రామ్స్ బాగా హెల్తీగా ఉండడానికి ఏవేవి యూస్ అవుతాయో తెలుసుకున్నాం. యోగా, మెడిటేషన్ వీటి గురించి అంతా మాట్లాడుకున్నాము. అండ్ అట్లా ఆ గురించి. అండ్ దాని తర్వాత సుఖ్ అండ్ సువిధ గురించి కూడా మాట్లాడుకున్నాం. సుఖ్ అనేది హ్యాపీనెస్, సువిధ అనేది కంఫర్ట్. మొత్తం మళ్ళీ ఏమనుకోకుండా ఇంకొకసారి వినండి ఏమేమి మాట్లాడుకున్నాం అనేది. సెల్ఫ్ అండ్ బాడీ గురించి మాట్లాడుకున్నాం. సెల్ఫ్లో ఉండే నీడ్స్, యాక్టివిటీస్, బాడీలో ఉండే నీడ్స్, యాక్టివిటీస్. అండ్ క్వాంటిటేటివ్ ఏంటి, క్వాలిటేటివ్ ఏంటి మాట్లాడుకున్నాం. దాని తర్వాత సుఖ్ అండ్ సువిధ గురించి మాట్లాడుకున్నాం. దాని తర్వాత స్వస్థ్య అండ్ సన్యం గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ 6 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 6 కాన్సెప్ట్స్లో ఇది సెల్ఫ్ అండ్ బాడీ గురించి బాగా చదువుకోండి. అండ్ ఈ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, లైక్ కంఫర్ట్ కానివ్వండి అండ్ అలాగే సన్యం అండ్ స్వస్థ్య కానివ్వండి, ఇలాంటి వాటిల్లో ఏదన్నా 1-2 నేర్చుకోండి. సో ఒక సెట్ నేర్చుకోండి, either సన్యం అండ్ స్వస్థ్య ఆర్ సుఖ అండ్ సువిధ. ఈ రెండిట్లో ఏదో ఒక సెట్ నేర్చుకోండి. సెల్ఫ్ అండ్ బాడీ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సో ఇది మన సెకండ్ చాప్టర్ అనమాట. ఈ సెకండ్ చాప్టర్లో అంతా అర్థమైందని అనుకుంటున్నాను. మీ డయాగ్రామ్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకోండి. మీకు అర్థం కానిటివి ఏమన్నా ఉంటే, నేను ఏదన్నా కొన్ని పార్ట్స్లో కన్ఫ్యూజ్ అయ్యి చెప్పుంటే అన్నీ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో నా పర్ఫార్మెన్స్ని ఇంకా బెటర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా అల్టిమేట్ గోల్ ఈజ్ టు మేక్ అండర్స్టాండ్ యూ ఆల్ అనమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ బీ మోర్ దాన్ హ్యాపీ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఏదన్నా ఇంపార్టెంట్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్గ్రౌండ్ లెర్నింగ్ హబ్. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి రీచ్ అయ్యి మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ వాళ్ళకు కూడా సజెస్ట్ అవుతాయి. దానివల్ల వాళ్ళు కూడా ఏదో ఒకటి కొంచెం నేర్చుకుంటారనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.